హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ముంబై వర్సెస్ గుజరాత్ వాంకడేలో జరుగుతున్న మ్యాచ్ అయితే. అండ్ మ్యాచ్ వాంకడేలో జరిగిందంటే ముంబై విల్ బీ ఫేవరెట్స్. అండ్ ఏ టీం అయినా సరే, ఒకవేళ ముంబై ఇంకా 3 మ్యాచెస్ ఉన్నాయి, టాప్ 1-2 పొజిషన్ కావాలని ఏమైనా ప్రెషర్ ఉందా అనుకున్నా సరే, వాంకడేలో వాళ్ళు ప్రెషర్ పెట్టే టీమే కానీ ప్రెషర్ తీసుకునే టీం కాదు. సో ఫ్రమ్ ముంబై పాయింట్ ఆఫ్ వ్యూ దే ఆర్ గోయింగ్ వెల్. 6/6 విన్ అయ్యి వచ్చారు. 7th కూడా విన్ అవ్వాలనుకుంటారు. అండ్ వాళ్ళ స్ట్రెంత్స్ అన్నీ బాగున్నాయి. వాళ్ళ బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ బాగుంది. 103తో వస్తున్నారు కాబట్టి ఇంకా జోష్లో ఉంటారు. అండ్ ముంబై వాంకడేలో కాబట్టి మరీ జోష్లో రెట్టించిన ఉత్సాహంతో ఉంటారు. వాళ్ళైతే బౌలింగ్ పిచ్ ఎవరు, ఎస్ఆర్హెచ్కి ఇచ్చిన బౌలింగ్ పిచ్ లాంటిది ఎవరు, ఎందుకంటే గుజరాత్ బౌలింగ్ బాగుంది కాబట్టి వాళ్ళకి బ్యాటింగ్ పిచ్ ఇస్తారు. టాస్ గెలిస్తే ఖచ్చితంగా బౌలింగ్ తీసుకుంటారు. సో వాళ్ళు గట్టిగా ప్లాన్ చేసేది ఏంటంటే వీళ్ళ బౌలింగ్తో అటు గుజరాత్ టాప్ ఆర్డర్ తీసేయాలి, మిడిల్ ఆర్డర్ మీద ప్రెషర్ పెట్టి అట్ పార్ వెళ్ళకుండా చూసుకోవాలి. ఒక 200 లోపు ఉంచుకుని ఇఫ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, ముంబై విల్ బీ ఇన్ ద ఫేవరెట్ సీట్. బికాస్ ఎస్ఆర్హెచ్ కన్నా వీళ్ళ బ్యాటింగ్ బాగుంది. ఎస్ఆర్హెచ్ ఒక 200 వరకు వెళ్ళారంటే వీళ్ళు కూడా వెళ్ళగలరు అన్న ఇదిలోనే ఉంటారు కాబట్టి ముంబై బ్యాటింగ్ వికెట్ ముంబై బ్యాటర్స్ ఇంకా బాగా తెలుసు కాబట్టి సో దిస్ విల్ బీ యాక్చువల్లీ దేర్ గేమ్ ప్లాన్. అండ్ దానికి తోడు వీళ్ళ బౌలింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అవసరమైతే లెఫ్ట్ హ్యాండర్స్కి విల్ జాక్స్ కూడా వస్తున్నాడు కాబట్టి, అండ్ బుమ్రా అందరికీ వికెట్స్ వస్తున్నాయి లాస్ట్ మ్యాచ్లో చూసాం కాబట్టి. సో ముంబై సైడ్ అయితే ఒక వెల్ సెటిల్ టీం అయితే ఉంది. అండ్ ఫ్రమ్ గుజరాత్ పాయింట్ ఆఫ్ వ్యూ, గుజరాత్ ఈస్ యాక్చువల్లీ ప్లేయింగ్ లైక్ ఒక 10,000 కిక్స్ తెలిసిన వ్యక్తి కంటే కూడా ఒక కిక్ని 10,000 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి డేంజర్ అన్నట్టుగా ఆ టాప్ ఆర్డర్తో వాళ్ళ టాప్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా నిలబడి ఆడడం, అండ్ దాంతోనే మోస్ట్ ఆఫ్ ద స్కోర్ని స్కోర్ చేయడం. అండ్ వాళ్ళ బౌలింగ్ ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళ బౌలింగ్ అనేది 1 by 1 అందరూ బాగా చేయడం, ఒక టీమ్ గేమ్లో వస్తూ బాగా చేస్తున్నారు వాళ్ళైతే. అండ్ అది ఇక్కడ ఎలా చేస్తారు అనేది ఒక పెద్ద లిట్మస్ టెస్ట్ వాళ్ళ. ఒకవేళ వాళ్ళు కనుక వాళ్ళు చేయగలిగారు అంటే కనుక దే విల్ బీ ఇన్ ద టాప్ 2. బికాస్ వాళ్ళకి ఇంకా 4 మ్యాచెస్ ఉన్నాయి. ఈ మ్యాచ్తో కలుపుకొని ఇంకా 4 మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కనుక వాళ్ళు గెలిచారంటే ఇంకా టాప్ 2 కన్ఫామ్ వాళ్ళకి. సో గుజరాత్ సైడ్ ప్లాన్ ఎలా ఉంటుందంటే ఇట్స్ వెరీ స్ట్రెంత్ టీమ్. సో ముంబై సైడ్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ బౌలింగ్ బాగా చేస్తే ఇంకా బ్యాటింగ్ ఓకే అన్న ఇలా వెళ్ళిపోతుంది. కానీ వీళ్ళు గెలవాలంటే మాత్రం వీళ్ళ బ్యాటింగ్ బాగా ఆడాలి. ప్లస్ వీళ్ళ బ్యాటింగ్ కన్నా వాళ్ళ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ కాబట్టి వీళ్ళ బౌలింగ్ అనేది చాలా క్లిక్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. అండ్ దానికి తోడుగా ఇప్పుడు రబాడా వస్తున్నాడు కాబట్టి రబాడాకి రికార్డు ఉంది రోహిత్ మీద. అండ్ రికల్టన్తో కలిసి ఆడాడు. అండ్ వీళ్ళ బౌలింగ్ ఎలా చేస్తారు మిడిల్ ఆర్డర్లో, ఎందుకంటే రషీద్ ఇబ్బంది పడుతున్నాడు. కాకపోతే స్లోవర్ వన్స్తో ప్రసిద్ధ్ కృష్ణ ఏమైనా ఇబ్బంది పెట్టగలరా, ఇవన్నీ పాయింట్స్ వీళ్ళు చూసుకునే మాత్రమే రావాలి. ఎందుకంటే గెలవాలంటే మాత్రం ఇంకా బెటర్ ఎఫర్ట్ అనేది బ్యాటింగ్ నుంచి బౌలింగ్ నుంచి కావాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. అండ్ ముంబై విల్ బీ ఇన్ ద ఎడ్జ్. బట్ గుజరాత్ అయితే తగ్గే టీం కాదు కాబట్టి మంచి మ్యాచ్ అయితే చూస్తాం. ఒక టాప్ బ్యాటిల్ చూస్తాం. ప్లీజ్ లైక్